గురువుగారు ఇంట్లో శివలింగం ఉన్నా కానీ లేదంటే సాలగ్రామం ఉన్నా కానీ అభిషేకాలు మహా నివేదన ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న వృత్తిరీత్యా అన్నీ మనం చెయ్యలేము. సో ఏ విధంగా ఒకరోజు కుదిరిద్ది, ఒకరోజు కుదరదు. సో అప్పుడు ఏ విధంగా ఉంటుంది, పూజా విధానం ఏ విధంగా ఉంటుంది? అంతేకాకుండా రాసుల వారు తెచ్చుకోవాలి, ఈ రాశి వారు తెచ్చుకోవాలి, లేకపోతే ఈ నక్షత్రం వారు చేయాలి, అట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. నిజమేనా? సాలగ్రామాల గురించి అపోహలు చాలా ఉన్నాయమ్మా. రకరకాలుగా యూట్యూబర్స్ ఇట్లా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కానీ సాలగ్రామాల మీద నేను పరిశోధన చేసి సాలగ్రామాల గురించి నేను తపస్సు చేశాను. ఒక రకంగా చెప్పాలంటే దాంట్లో ఎన్నో స్టోరీలు ఉన్నాయి నా దగ్గర ఉన్న కలెక్షన్స్లో. నేను ఎన్నో పూజా మందిరంలో ప్రతిరోజు అభిషేకాలు చేసి ప్రతి సాలగ్రామానికి ఒక స్టోరీ ఉంటుందన్నమాట. అలా మనం శివలింగం అయినా సాలగ్రామం అయినా శివకేశవులకు భేదం లేదన్నట్టుగా మనం రెండింటిని ఒకే చోట పెట్టుకొని చేయొచ్చు. అలా కాకుండా తులసి కోటలో పెట్టి ఆ సాలగ్రామాన్ని ప్రతిరోజు అమలు చేస్తూ ఉంటారు. చక్కగా మీరు మీ అరిచేతులతో అలా నీళ్లు వదిలితే ఆ తులసి దళం మీద నుంచి, ఆ చెట్ల మీద నుంచి ఆ నీరు ఆ శిల మీద పడితే అభిషేకం అయిపోయింది. అద్భుతం అనమాట ఆ ఇల్లు. ఇంకా లేమి అనేది ఉండదు. మీరు గమనించాలి, ఆ స్త్రీకి ఎక్కువ ఆయుష్ ఉంటుంది, ఎక్కువ దీర్ఘ మాంగళ్యం ఉంటుంది. ఆ ఇంట్లో లేమి అనేది ఉండదు. అనేక గండాలు తొలగించుకోగల శక్తి ఉంటుంది. సాలగ్రామంలో ఒక అద్భుతమైన పరిహార శక్తి ఉంది. నేను నా పరిశోధనలో తెలియని ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయన్నమాట సాలగ్రామంలో. కాబట్టి సాలగ్రామం అనేది మనం మాట్లాడితే వింటుంది. కాబట్టి మనం సంకల్పం చెప్పాలి. మనం సనాతన ధర్మం కోసం, అలాగే మన యొక్క కుటుంబ వ్యవస్థ కోసం మనం ధర్మ పరిపాలన చేస్తుంటే సాలగ్రామం తప్పకుండా వింటుంది. తప్పకుండా దాని నుండి విశేషమైనటువంటి వైబ్రేషన్, దివ్య దైవిక శక్తి తరంగాలు మన మీద ప్రసరింపజేస్తాయి అన్నమాట. ఇప్పుడు సాలగ్రామాన్ని మనం ఇంటికి తెచ్చుకోవాలంటే మీరు ఇంతకుముందు చెప్పారు రకరకాల రూపాలు ఉన్నాయి అని. సో ఎటువంటి రూపాన్ని మనం తెచ్చుకోవాలి, ఎటువంటి సమయంలో తెచ్చుకుంటే మంచిది అంటారు? ఇక్కడ సాలగ్రామం తెచ్చుకోవాలి నేను, అది అద్భుతమైన సమయం. ఆ మనసులో ఉదయించటమే ఒక అద్భుతమైనటువంటి సమయం. అలా మీకు ఎక్కడ దొరుకుతాయి? అది ఒకటి. ఏది తీసుకోవాలి, ఒకవేళ ఇది నిజమేనా, ఇలా ఎన్నో ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం ₹1 విలువ చేసే వస్తువే డూప్లికేట్ తయారైపోతుంది. అలాంటి ఒక అపురూపమైనటువంటిది, ఎక్కడ దొరకనిది, హిమాలయాల్లో మాత్రమే లభించే ఒక శిల, ఒక రాయి మరి డూప్లికేట్గా రాకుండా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా వచ్చింది కూడా. ఇప్పుడు కాదు, గత 50 సంవత్సరాల నుంచి కూడా డూప్లికేట్స్ దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి సాలగ్రామాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల ద్వారా కానీ నమ్మకమైనటువంటి విధానాలతో చూసుకొని తెచ్చుకోవటం మంచిది. ఏకాదశి అనేది చాలా విశేషమైనటువంటిది. ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. పౌర్ణమి రోజు ఇలా మనం ఒక మంచి రోజు చూసుకొని ఆ సాలగ్రామాన్ని తెచ్చుకోవచ్చు. అయితే దీంట్లో సుదర్శన సాలగ్రామం నుంచి ప్రారంభం చేసుకుంటే ఒక కుటుంబంలో వ్యవస్థ ఎన్ని సాలగ్రామాల వరకు పెట్టుకోవచ్చు అనే దాని మీద చూసినట్లయితే 1 అనేది పెట్టుకోవచ్చు. 2గా కాకుండా అక్కడి నుంచి సరి సంఖ్యలో ఉండాలి. బేస్ సంఖ్యలో కాకుండా 3, 5, 7 అలా కాకుండా 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 వరకు మనం మన కుటుంబ వ్యవస్థ వరకు చేసుకోవచ్చు. అక్కడి నుంచి కాదు నాకు చాలా ఇష్టం, సాలగ్రామాలంటే నాకు ఇష్టం, నేను చేసుకుంటాను, నేను మెప్పించగలను అనుకున్నప్పుడు మీ ఇష్టం ఇక. కాబట్టి నా దగ్గర 12,756 సాలగ్రామాలు ఉన్నాయి. వాటన్నిటికీ ప్రతి సంవత్సరం విశేషమైనటువంటి గంగా జలాలు సేకరించి వాటితో అభిషేకం చేయటం జరుగుతుంది. మీరు మొన్న కూడా ఏబిఎన్లో చూపించారు. మనం సరస్వతి పుష్కరాలు పట్టి వాటిని రేపు వచ్చే శివరాత్రికి మనం అభిషేకాలకు వాడతాం. అలా అనేక తీర్థాలు నా దగ్గర ఉన్నాయి. 1100 నదీ తీర్థాలను సేకరించడం జరిగింది. ఇలా ప్రతిరోజు కూడా మా పీఠంలో అభిషేకాలు ఈరోజు ప్రత్యేకత ఉంది. ఇవాళ హనుమత్ జయంతి అనుకుందాం, ఈరోజు హనుమత్ సాలగ్రామం తీసుకొచ్చి అక్కడ మేము అభిషేకం చేస్తాం. ఇవాళ కూర్మ జయంతి, కూర్మ సాలగ్రామాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు ఒక ప్రత్యేక దినమే. ఏ ఒక్కరోజు మంచి రోజు అనేది లేకుండా లేదమ్మా, ప్రతిరోజు మంచి రోజే. కాబట్టి ప్రతిరోజు మా యొక్క పీఠంలో విశ్వశాంతి కోసం, పంచభూత శాంతి కోసం ఈ సాలగ్రామాలతో నేను అభిషేకాలు చేసి అది తీర్థం తీసుకోవడం, అది సంప్రోక్షణ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. భక్తులు కూడా వస్తుంటారు అలా.